మనోడు మనవరాలైనటువంటి సుజిత్ మరియు సాయి ప్రీతి యొక్క మొదటి సంతానము. భగవంతుడు ఏది అనుకుంటే అది ఇస్తాడు, కానీ నా ఉద్దేశ ప్రకారము అబ్బాయి అయితేనే బాగుంటుంది. అబ్బాయి అయితే ఎందుకు బాగుంటుంది అంటే, అబ్బాయి చదువుకొని మంచి తెలుగుపరుడై ఇది అప్పటి పరిస్థితుల్లో వ్యాపారం చేయొచ్చు, ఉద్యోగం చేయొచ్చు. తల్లిదండ్రులు పెద్దవారైన తర్వాత వాళ్ళకు సేవ చేయడం కొరకని అబ్బాయే కావాలని కోరుతున్నాను. కంగ్రాచులేషన్స్ సాయి ప్రీతి సుజిత్. సుజిత్ సాయి ప్రీతి మొదటి సంతానం మన్మడు కావాలి. మంచిగా నా కొడుకు 2 బిడ్డలు అయిన దానికి మన్మడు కావాలని కోరుకుంటున్నాను. హాయ్ ఎవ్రీవన్, ఫస్ట్ కంగ్రాచులేషన్స్ టు సాయి ప్రీతి అండ్ సుజిత్. భగవంతుడు అమ్మాయి అయినా ఎవరినిచ్చినా ఓకే, బట్ నేను మాత్రం అబ్బాయి కావాలని కోరుకుంటాను. హాయ్ సుజిత్ ప్రీతి నా బిడ్డ అల్లుడు. నా బిడ్డకు మొదటి సంతానం కొడుకు కావాలని చాలా సంతోషంగా ఉంది కన్సీవ్ అయినందుకు. నాకు 2 బిడ్డలే, కాకపోతే నా బిడ్డకు ఫస్ట్ కొడుకు పుట్టాలని దేవుణ్ణి చాలా ప్రార్థిస్తున్నాను నేను. బట్ కొడుకైనా బిడ్డైనా ఓకే, కాకపోతే కొడుకైతే ఇంకెక్కువ సంతోషపడతాను. ఈరోజు మాకు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. డల్లాస్లో ఉన్న మా కూతురు సాయి ప్రీతికి ఒక చిన్న యువరాజు రాబోతున్నాడని నేను ఈ సందర్భంగా సంతోషంగా తెలియజేస్తున్నాను. ఆ చిన్న యువరాజుతోటి డల్లాస్ నగరం అంతా చుట్టేయాలని నేను కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ సాయి ప్రీతి అండ్ సుజిత్. జెండర్ అనేది ఓన్లీ ఐడెంటిఫికేషన్ మాత్రమే. పేరెంట్స్కి బాయ్ అయినా గర్ల్ అయినా సేమ్. బాబు అయితే ఎక్కువ రెడీ చేయడానికి ఉండదు, గర్ల్ అయితే ఎక్కువ రెడీ చేసుకొని మనస్ఫూర్తిగా రెడీ చేసుకోవచ్చు. అదొక్క రీజన్ మాత్రం నేను చెప్పగలను. సాయి ప్రీతికి ఖచ్చితంగా గర్లే పుడుతుందని నా ఒపీనియన్. ఐ విల్ గో విత్ బేబీ గర్ల్. హాయ్ సాయి ప్రీతి అండ్ సుజిత్. ఇప్పుడు మీరంతా కూడా చాలా సంతోషంగా ఈ జెండర్ రివీల్ కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి మీ జీవితంలో ఇవి ఎంతో మధురమైన క్షణాలుగా నేను అనుకుంటున్నాను. నా దృష్టిలో మాత్రం మీకు బేబీ బాయ్ రాబోతున్నాడని చెప్పి అనుకుంటున్నాను. అందుకు మీకు అడ్వాన్స్గా శుభాకాంక్షలు తెలియజేస్తూ. హాయ్ సుజిత్ అండ్ సాయి ప్రీతి, అబ్బాయి పుడతాడు అనుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ సాయి ప్రీతి అండ్ సుజిత్. ఒకటేనా? హాయ్ సుజిత్ అండ్ సాయి ప్రీతి, కంగ్రాచులేషన్స్. Nowadays boy or girl both are same. We wish you all the best. Hi Akka, hi Baba. First of all, hearty congratulations to both of you. సో ఈ పిన్నికి అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా ఓకే, బట్ ఒక చిన్న లిటిల్ మోర్ ఎక్సైట్మెంట్ ఏంటంటే అబ్బాయి అయితే ఎలా ఉంటుందో చూడాలని ఉంది. బికాజ్ రాహుల్ తర్వాత అందరూ అమ్మాయిలు అయిపోయినారు మన ఇంట్లో. సో ఇప్పుడు వీడు అబ్బాయి వచ్చాడు అనుకో, ఆ ఫీల్ ఎట్లుంటుంది అండ్ ఎక్సైట్మెంట్ ఎట్లుంటుంది అనేది ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంది. అండ్ వాడికి మాత్రం పక్కా కింగ్ లెవెల్ ట్రీట్మెంట్ ఉంటుంది, ఈ విషయంలో అయితే ఏ డౌట్ లేదు. అండ్ ఎవరు వచ్చినా కానీ వీఆర్ హోపింగ్ ఫర్ అ హెల్తీ బేబీ అండ్ వీఆర్ మిస్సింగ్ యూ అ లాట్ హియర్. ప్లీజ్ కమ్ సూన్. కాంట్ వెయిట్ టు సీ యూ 3 here in India. Love you. The little more excitement. First it's a boy and then it's a girl. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అక్క అండ్ బావా. నేనైతే మాత్రం బేబీ బాయ్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే మన ఇంట్లో కూడా బేబీ బాయ్ని చూడక చాలా సంవత్సరాలు అవుతుంది. ప్లస్ మన ఇంట్లో బాయ్స్ కూడా చాలా తక్కువ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ ప్రీతక్క, హాయ్ బావా, కంగ్రాట్స్ బోత్ ఆఫ్ యూ. హాయ్ బేబీ, నువ్వు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఐ విల్ ఆల్వేస్ లవ్ యూ అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ యూ టు కమ్. బట్ ఎక్కడో చిన్న హోప్, నువ్వు అబ్బాయి అనిపిస్తుంది. హాయ్ బావా, యాక్చువల్లీ నేను బేబీ బాయ్ అనుకుంటున్నా. బికాజ్ ఇంట్లో బేబీ బాయ్స్ లెక్క చాలా ఇయర్స్ అవుతుంది అండ్ ఇక్కడ అందరూ అమ్మాయిలే, బాయ్స్ చాలా తక్కువ. సో ఐఎమ్ గోయింగ్ బేబీ బాయ్. ఎవరైనా పర్లేదు, ఈక్వల్ ట్రీట్మెంటే ఉంటుంది, బట్ ఎక్స్పెక్టింగ్ బేబీ బాయ్.